కిసాన్ అన్నదాత సుఖీభావలో మీకు తెలుసు 3 విడతలుగా మనకు రబీలో మళ్ళీ ఖరీఫ్ మధ్యలో ఒకసారి వస్తుంది, మరి రబీలో కూడా ఒకసారి వస్తుంది ఒకటి. ఇలా 3 విడతలుగా మనకి ఇవ్వడం అనేది మనకు ఇన్పుట్ అసిస్టెన్స్, మనం చేయబోయే ఖర్చుకు ఇన్పుట్ అసిస్టెన్స్గా ఈ అమౌంట్ 20,000 ఏదైతే ఉందో ఇది చాలా ఉపయోగపడుతుంది ఏ రైతుకైనా కూడా. సో దీని రైతులంతా కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇది వచ్చింది కదా అని చెప్పి మనకి పక్కకు ఆడుకుని మన అగ్రికల్చర్కి వాడుకుంటే చాలా బాగుంటుంది మనకి. సో ఈరోజు మనం చూసుకుంటే ప్రభుత్వము వ్యవసాయానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చే శాఖ ఏదైనా ఉంది అంటే ముఖ్యమంత్రి వర్యులకి అది వ్యవసాయమే. ఎందుకంటే మనం వ్యవసాయం గురించి, మనం తీసుకోబోయే ఇన్నోవేషన్స్ గురించి, అది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, రైతులు ఎలా ప్రగతి సాధిస్తున్నారు అనేది మనం ఎంతసేపు చెప్పినా కూడా ఆయన దాంట్లో ఉన్న విషయాన్ని గ్రహించి మిగతా వాళ్ళకు కూడా మేలు చేయాలి, ఈ మిగతా దగ్గర కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి ఈ విషయాల్ని అని ఆయన అంత పేషెంట్గా విని, అంత పేషెంట్గా అందరికీ కూడా అధికారులకు చెప్తారు, అధికారులు ఇంప్లిమెంట్ చేయమంటారు. దానికి ఎమ్మెల్యే గారు ఇప్పుడు చెప్పినట్టు ఏదైతే ఇప్పుడు ఏ ఆధారిత వ్యవసాయం మనం చేయాలనుకుంటున్నామో దీంట్లో ముఖ్యమంత్రి వర్యులు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఆయన. సో దానికే మనం ఒక టీంని ఇక్కడ ఫామ్ చేసి బారామతి జిల్లాకు పంపించి మహారాష్ట్రలో వెరిఫై చేయించి దాని సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది అంటే మనం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చర్యలు తీసుకుంటారు. దాంతోపాటు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మీకు తన సొంత డబ్బు 180 మీటర్లకు తీసుకెళ్తాం. ఇలా మనం ప్లాన్ చేసుకున్నాం. ఇలా ప్లాన్ చేసుకున్న ఒక 6,000 ఎకరాల్లో మనము హార్టికల్చర్లోకి, అలాగే చాలా మండల హెడ్ క్వార్టర్స్ కూడా చాలా ఉన్నాయి. హార్టికల్చర్ క్రాప్స్కి చాలా డిమాండ్ ఉంది. మనం చూసి